హాయ్ గైస్, అందరికి ఈరోజు కొత్త ఈవెంట్ అయితే వచ్చింది. ఇప్పుడు నన్ను తీయాలంటే నేను టుంటు బండలు అయితే వేసుకుంటాను. తర్వాత నేను నా దగ్గర ఉన్న ఫిస్ట్ కూడా తీసేసి, తర్వాత నా చేతిలో ఉన్న ఎక్స్ఎంఎట్ యోగాన్స్కుని కూడా తీసేసి ఇప్పుడు దింపడానికి అయితే పోతాను. ఒక స్పిన్ కొడతా, ఏమన్నా నచ్చిందా అని చూస్తూ ఏం ఇది ఇచ్చాడు, 9 ఇచ్చాడు, 9 వద్దు నాకు. తర్వాత ఇప్పుడు మనం ఇంకో స్పిన్ అయితే కొడదాము. ఇప్పుడు 40 డైమండ్స్ కొట్టాను. మనకు గన్ అయితే ఇచ్చేసాడు మామ. మన గన్ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు ఈ గన్తో బిఆర్లో బోయ అయితే కొట్టాలి. ఓకే, ఎక్కిప్ అయితే చేసుకున్నాము. ఓకే, ఇప్పుడు బీఆర్కి అయితే వెళ్ళి ఇప్పుడు కొడుతాను. ఓకే, వచ్చేసాను మామ. మ్యాచ్ స్టార్ట్ కాలేదు మామ, మా ఫోన్లో స్టోరేజ్ ఎక్కైంది, అందుకే ఇది రికార్డింగ్ కాలేదు. అందుకే ఇప్పుడు వేరే వీడియో రికార్డ్ చేసుకున్నాను, రీప్లేది. ఇది ఏమో ఉంది మా జంప్ చేయనట్టుంది, జంప్ చేసే కాయిన్లు వస్తున్నాయి. ఓకే, మా టీమ్మేట్స్ కూడా కలెక్ట్ చేశారు. ఇప్పుడు నేనైతే ఎగిరాను, నాకు కొన్ని కాయిన్స్ వచ్చాయి. ఇవన్నీ కలెక్ట్ చేసినందుకు ఏమి ఇస్తాడు అని చూస్తే ఏమి ఇయ్యాడు నాకు, ఎందుకంటే కాయిన్లు ఇస్తాడు. ఇప్పుడు నేను ఎగురుకుంటూ కాయిన్స్ అయితే కలెక్ట్ చేశాను, కంప్లీట్ అయింది. ఇప్పుడు నేను థమ్సన్ కోసం అయితే వెతుకుతూ ఈ కెప్టెన్ మొత్తం అయితే ఎతికేసాను. ఇప్పుడు చాలా లూడ్ ఉంది మా ఈడ. ఈ లూడ మొత్తం ఏరుకున్నాము. ఈ లూడ్లో ఏముంది అని నింకాను, ఏం లేదు. ఇప్పుడు ఇదేమో దొరికింది మా అమ్మ కాదు లూడ్లల్లో నాకు. అరే ఇట్రా మీరు ఇద్దరు, అరే ఇట్రా ఇద్దరు, అరే ఇట్రండి. ఈడ నిలబడండి, ఈడ ఏముందో చూద్దాం. ఇది వేస్తున్నా, ఒక నిమిషం. ఓకే, ఒక నిమిషం వేస్తున్నా, అరే ఆగుండా. ఏంది మామ దుంకుతున్నారు దాంట్లో కూడా, చాలా మరీ డేంజర్ ఉంది మామ అది. ఇప్పుడు మనం మన ఆర్సనల్లో అప్గ్రేడ్ చేస్తాం. ఆ ఆర్సనల్ లోపల థమ్సన్ అయితే ఉంటుంది. ఆ థమ్సన్ తోటి ఇప్పుడు నేను బూయా అయితే కొట్టాలి. మ్యాచ్ ఎట్లా నొక్కి బూయా కొట్టాలి. ఆర్సనల్ అప్గ్రేడ్ చేద్దాం, మన దగ్గర టోకెన్లు కూడా ఉన్నాయి. ఇప్పుడు మనం అప్గ్రేడ్ చేసేద్దాం. ఓకే, అది అప్గ్రేడ్ చేద్దాం. దీంట్లో థమ్సన్ ఉందా లేదా పైన అయితే చూసుకుందాము. ఓకే, అప్గ్రేడ్ చేద్దాం. అరే మా దానికి ఇంకా కాస్త టైం ఉందంట, ఒక 2-3 సెకండ్స్లో అయిపోతుంది అనుకుంటా. అది అన్లాక్ కావట్లేదు, టైమింగ్ ఉంది. ఇప్పుడు మనం అన్లాక్ చేయాలంటే టైమింగ్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఏం చేద్దాం ఇప్పుడు. ఓకే, మనం ఆర్సనల్ అయితే అప్గ్రేడ్ చేశాను. థమ్సన్ ఎక్కడ ఉంది? అది దొరికేసింది. ఓకే, మొదలెడదామా? ఓకే చలో ఎడిటర్, ఒక మంచి బీజిఎం అయితే వేసుకో. ఆ తర్వాత మా టీమ్మేట్స్ అయితే రివైవ్ ఇచ్చారు మామ. చాలా సేపు అయింది. ఈడెవడో నాకైతే అయ్యాడు. ఫుల్ కిల్ చేసుకుందాం. ముందు దొంగన కొడుకులు కిల్ చోరీలు చేస్తారు. అది అక్కడే కూడా లాంగ్ కొట్టు పడ్డది. నాకాడు ఎన్నో లాస్ట్ హెడ్లు పడ్డాయి. ఓకే, ఇప్పుడు మనం పీక్లోకి ఇంకా చాలా మంది ఎనిమిస్ ఉంటారు, చూసుకొని ఆడాలి. ఎందుకంటే మనం ఈ మ్యాచ్ బోయా కొట్టాలి కాబట్టి. అరే ఎవడు మనపై ట్రక్ తీసుకొచ్చాడు, మనోడే లడ్డుగాడు వేసాడు, మన టీమ్మేట్ మావాడు లడ్డుగాడు. ఇంకా ఇప్పుడు మనం రిపేర్ కిట్స్ వేసేసుకొని ఇప్పుడు మనం ఇక్కడ ఉన్న ఎనిమిస్కి అందరికీ చూసుకుంటూ ఉండాలి. తర్వాత ఎనిమిస్ కొట్టాలి కదా. ఇప్పుడు మనం పోదాం, పీక్లోకి పోయి కొడదాము. ఇప్పుడు పీక్లోకి అయితే పోతున్నా. ఇప్పుడు పీక్లోకి ఎంట్రీ అయ్యాను, బట్ పీక్లో ఒక్క ఎనిమిది లేడు. ఎందుకంటే అరే ఇట్రారా లడ్డు, ఇట్రారా లడ్డు, ఇట్రా. నా కార్ స్కిన్, నా ఆటో స్కిన్ చూడు ఎట్లుంది. మొన్ననే 10 లక్షలు పెట్టి కొన్నా ఫోన్. అద్దు పెట్రోల్ అయిపోతుంది, వద్దద్దు. ఓకే చలో ఇప్పుడు మనం పీక్లో ఎనిమిస్ని అయితే కొట్టాలి. కానీ పీక్లో ఎనిమిస్ లేడు మామ. ఇప్పుడు ఏం చేయాలి, ఖాళీగా ఉండాలి కాబట్టి ఇప్పుడు మనం ఈయన లూడ్ ఏరుకుంటూ కూర్చుందాం. లూడ్ మంది మంచిగా ఉంది, కానీ గ్రానైట్, ల్యాండ్ బాంబ్స్, ఫిస్ట్ అంటున్నా. ఏదన్నా లూడ్ బాక్స్, కొత్త లూడ్ బాక్స్ బాగుంది కదా, సబ్స్క్రైబ్ చేసుకోండి మీరైతే. ఇప్పుడు పీక్ లోపలికి అయితే పోతున్నాము. ఒక్క 8 దొరికినా చాలు మామ. థమ్సన్ తోడు కొడతా, దీంతో మన 5 కిల్లులు కూడా కంప్లీట్ అవుతాయి. ఇప్పుడు మనం పీక్లోకి అయితే పోయినాము. బాంబు అన్నీ రెడీ పెట్టుకుంటున్నా. ఇప్పుడు పీక్లోకి పోయినా ఎవడు లేడు పీక్లో. మా టీం డూలాగా ఇడ్లీ స్టేషన్ ఇంకా మా వాడు ఇడ్లీ స్టేషన్ కదా, వాడు ఒక్క 8 ఉంటాడు. వానికి అయితే పోయి కొడితే ఇప్పుడు నేను కొట్టే లోపు మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మన కొత్త ఛానల్ గాయస్, నేను కొత్త క్రియేట్ చేసిన
నాకు కూడా సపోర్ట్ కావాలి మీది, అందువల్ల నాకు లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే, ఇప్పుడు మనం అక్కడ అట్లీస్ట్ ఉన్నాడు కదా, పోయి కొట్టేద్దాము. నా ఫోను ఇట్లా అంటే గేమ్ ఆడుతూ రికార్డ్ చేయడానికి సపోర్ట్ ఇవ్వట్లేదు, అందుకే రీప్లే వీడియో అయితే రికార్డ్ చేసుకున్నా, మీరు ఏమనుకోకండి. ఇక్కడ కింద అయితే ఇప్పుడు అట్లీస్ట్ ఇస్తారు కాబట్టి ఇప్పుడు పోయాల కొట్టేస్తా అంటున్నా, కొడతాము ఇప్పుడు. తర్వాత ఇప్పుడు మేమైతే పోతాము, పోయి కొట్టిద్దాము. మీరు కొట్టిన దాకా చూడండి, చూసి ఎట్లుందో చూడండి. టీంలో కొట్టేస్తే ఇప్పుడు అలా టీం కొట్టేస్తా పోయి నేను అలా టీం కొట్టేసిన తర్వాత మీకు వచ్చి నేను మీతో కలిసి ఆడతాను తర్వాత ఎప్పుడైతే అలా టీం అట్లీస్ట్ అయినా. వాడు ఎటో పారిపోతున్నాడు దొంగగాడు. అంటే నాకు మ్యాప్లో కనిపించింది, ఇది రీప్లే కదా అందుకే మీకు కనిపించదు. అటు ఎటో పారిపోతున్నాడు, అందుకే స్కోప్ వేసి చూస్తూ ఉంటా, కానీ స్కోపు పడట్లేదు వచ్చినా కూడా, ఎందుకంటే అక్కడ స్క్రీన్ టచ్ కావట్లేదు. ఎందుకు ఏమో నా ఫోన్కి ప్రాబ్లమ్స్, నా ఫోన్ ప్రాబ్లం ఏం బాగాలేదు. ఆడు మావాడు ఎవడో కిల్చోర్, నాకు పాటుగాడు ఆడు లడ్డుగాడు కిల్చోర్ చేస్తాడు, ఎప్పుడు చూసినా కిల్చోరీలో కిల్చోర్. ఇప్పుడు నేను కూడా చేస్తాను వాళ్ళ కిల్లులు చోరీ. ఆ వాడు ఎవడో అవుతున్నాడు నాకు సూది పొడుచుకుంటూ బ్రేక్ వాల్ బ్రేక్ చేయాలి, వాల్ బ్రేక్ టీం వైపోట్ అయిపోయింది. ఇప్పుడైతే పోయి ఇప్పుడు చాలా తక్కువ మంది ఉర్రు, ఇంకా ఇప్పుడు బోయ కొట్టేయాలి. ఇప్పుడు నేను అంతా చుట్టుపక్కల అంతా బాగా చూసుకుంటూ వెళ్ళాలి, ఎందుకంటే ఎనిమిది చాలా మంది ఉంటారు. ఇలా చూసుకుంటూ రావాలి మేము, ఎందుకంటే ఎవడు ఎక్కడ కొట్టేది తెలియదు. అందుకే ఇప్పుడు లాంచ్ ప్యాడ్ వేసుకుని అయితే పోతున్నాము ఆ కటింగ్ షాప్ లోపల అందరం క్యాంప్ వేద్దామని ప్లానింగ్ అయితే వేసినాము. ప్లాన్ వేస్తే నేను తప్పుగా పెట్టుకున్నాను కాబట్టి చెట్టు మీద వచ్చి పడ్డా. నేను చెట్టు మీద ఆగుతానేమో ఆడ కూడా ఆగట్లేను, కిందికి పోతున్నాను నేను. అందువల్లనే ఇప్పుడు నేను కటింగ్ షాప్లో పడిపోతున్నా. కటింగ్ షాప్లో ఎనిమిది సొర్రా లేరా అని తెలుసుకోవాలంటే ఏం లేదు, ఒక గ్రానైట్ తీసి దాని లోపల పడేయాలి. ఎనిమిది ఉంటే డ్యామేజ్ పడుతుంది, ఎనిమిది లేకపోతే అది ఏం కాదు. అందుకే ఇప్పుడు కటింగ్ షాప్లో కూడా పోయి క్యాంపింగ్ అయితే ఇస్తాం మేము. ఇప్పుడు కటింగ్ షాప్ లోపలికి ఎంట్రీ ఇచ్చినాము. ఇప్పుడు కటింగ్ షాప్ లోపల ఉన్నాము. ఈడే రా గ్లూ మిల్టర్ వేసాడు. ఓకే, ఇప్పుడు నేను కటింగ్ షాప్ లోపల క్యాంపింగ్ అయితే వేసాము. ఇప్పుడు ఎవడెన్ని వచ్చినా వానికి యుద్ధ చెక్కిస్తాము. అందుకే అందరు రండి కటింగ్ షాప్లో క్యాంపింగ్ వేయండి. ఓకే అందరు వచ్చారే. ఈడు ఎటువంటి లడ్డు అరే రండిరా కటింగ్ షాప్ లోపలికి రండిరా. ఎనిమిది వస్తే మనం చెక్కుతారు. కటింగ్ షాప్ లోపలికి రండి. ఓకే ఆడింది కాడికి పోండి. అరే రారా లడ్డు రారా లడ్డు, అరే రారా లడ్డు రారా రే. అరే లడ్డు ఎనిమిది వస్తే నీకు చెక్కుతారు చూడు, రా సార్ నీకోసం వాల్ బ్రేక్ చేస్తా కదా. అరే రారా రావేంద్ర భాయ్, వాల్ బ్రేక్ చేస్తున్నదా? ఇవేమో నైఫ్లతో వాల్ బ్రేక్ చేస్తుందా నువ్వు? రా ఈ వాల్ అయితే బ్రేక్ చేసేస్తున్నా. ఇది లోన్లో మాత్రం బాగా వెళ్ళిపోతుంది అమ్మ, దీంట్లో నేను ఏం చేయాలి. ఇప్పుడు ఒక వాల్ అయితే వేస్తాను, మళ్ళీ ఒక ప్రో ప్లేయర్ మొన్నబాయ్ వాడు వచ్చాడనుకో మా టీవీని మొత్తం కొట్టేస్తాడు గైస్. తెలియకడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. ఏం కాదు, మేము కూడా నలుగురం కలిసి కొట్టేస్తాం తీయని. మేడం బాటగాలం కానీ ఏం కాదు. ఇప్పుడు మా వాడిని సైలెన్సర్ ఏమైనా వేసేసిన, మా వాడికి అందుకే సైలెన్సర్ కొట్టేసి. ఇప్పుడు ఎవడో సౌండ్లు వస్తున్నాయి కానీ చూస్తే మాత్రం దొరకట్లేడు, ఎందుకు ఏమో. అందుకే ఇప్పుడు కటింగ్ షాప్లో మేము అందరము ప్లాన్ వేసినాము. ఒక ప్లాన్, ఏం ప్లాన్ అంటే ఇప్పుడు ఎవడైనా ఎనిమిది వచ్చిండు అనుకో, గ్రానైడ్ కుక్క చేసుకుని ఎవడు ఎనిమిది వచ్చాడో నా ఫోన్ వైబ్రేట్ ఇస్తుంది. అంటే అదేమో సిస్టమ్ ఉంటుంది కదా, మా నైట్ పూట ఆడేటప్పుడు కదా వైబ్రేట్ సిస్టమ్ పెట్టుకుంటారు కదా చాలా మంది. అది నేను పట్టుకున్నాను, ఏం కనెక్ట్ కావట్లేదు అన్నది, ఏం కనెక్ట్ కావట్లేదు. అయ్యుడుతుంది మా ఛానల్ నెంబర్ కాదు, ప్రో ప్లేయర్ కాదు. అరే రారా పైకి రా, నువ్వు ఫస్ట్ పైకి రా, వాల్ బ్రేక్ చేసుకుని ఓకే వచ్చిన ఓకే రైట్. ఇవి మళ్ళీ అడ్డు అడిపోతాడు. అరే రండ్రా కొత్త టమ్స్ అంతా బుయ్య కొడదామని వస్తే ఏంది ఒక గ్లూ మీటర్ అయితే పడేద్దాం మన దగ్గర. గ్లూ మీటర్తో డ్యామేజ్ ఎంత పడదు, చుక్క కూడా పడ్డదు. ఓకే ఇప్పుడు వాళ్ళతో బ్రేక్ అవుతుంది. ఓకే ఇప్పుడు అటు పైకి వస్తుంది, వాళ్ళకి ఎట్లా చెక్కుతా అంటే వీళ్ళు చూడు ఏమనుకోకూడదు. జూన్ అయితే వచ్చేసింది, ఇప్పుడు వెళ్ళిపోవాలి కిందికి. మళ్ళీ జూన్ మసగానే వేస్తాము.
వెళ్ళిపోతున్నా ఇట్లా చూస్తే దగ్గర కాబట్టి ఇట్లా చెబుతున్నా అందుకే ఇక్కడ పోయినా ఇక్కడ మంచిగా ఎవడో ఆలోచన ఇక్కడ ఫ్రీకి దబ్బేసిన ఫ్రీకి దబ్బా వచ్చేసింది ఫ్రీకి దబ్బేస్తే మధ్యాహ్నం వేరు మామ ఫ్రీకి ఎంత మజా ఉంటుందంటే చాలా గ్రూప్లే ఇంకా 4 అవుతారు మా గాయస్ వాళ్ళ టీంలో 4 ఉంది వాడ కొట్టేసిన ఇంకా 3 అవుతారు వాళ్ళ టీంలో మా టీం కూడా ఒకరు కొట్టాడు అంటే ఇంకిద్దరు మళ్ళీ మన అడ్డుగడ్డ కొట్టిండట అయిపోయారు ఒక్కడు నిన్న తంసంతం కొట్టి బుయ్య కొట్టాలని ఉంది అక్కడ పోతున్నా ఇప్పుడు అక్కడ వాల్స్ ఉన్నాయి ఇప్పుడే ఫ్రెష్గా వేసినట్టుండు పోయి కొట్టేస్తాను వాల్స్లల్లో ఇప్పుడు మనం పోయి ఇక్కడ వాల్స్ వేసినవి ఉన్నాయి డిప్రెషన్లో తెలిపోయినామా నేను టుంటుంగా చెప్పిండు పాలు తీయడం సోల్స్ అన్ని చెప్పాడు నాకు యాడున్నాడు డింగాడు కలిపి ఆడు చెప్పట్లేదు నాకు యాడున్నాడు ఆడు ఆరులో నాకు కూడా చేసిండు సూది పొడుచుకుంటాను ఈ చెట్టు అంటే కొట్టేసిండు మా అరే నా తమిళ కొట్టడం కదరా పోయి నేను ఓకే గైస్ లైక్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా మంచి కంటెంట్ ఇస్తాను